సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. గైస్ నేను లాస్ట్ వీక్ అయితే వీడియో పెట్టలేదు అనమాట. కొద్దిగా వర్క్ వల్ల అయితే కుదరక వీడియో పెట్టలేదు. ఈరోజు నేను ఒకటి తయారు చేశాను. అది నా యొక్క యూట్యూబ్ ఛానల్ లోగో అనమాట. అండ్ దీన్ని యూసీ షేప్లో అయితే చేశాను ఫ్రేమ్ని. అండ్ దీని పేరు కూడా పెట్టలేదు, దీన్ని ఏమైనా యూస్ చేయాలో కూడా తెలియదు. అండ్ ఉత్త ఫ్రేమ్ ఒకటే కాదనమాట, దీనికి బ్యాక్ సైడ్ లైట్ స్ట్రిప్ అయితే ఉంటుంది చూడండి. ఇది వామ్ లైట్ అంటారు దీన్ని. ఇది కొద్దిగా రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట లైట్ ఆన్లో ఉన్నప్పుడు. ఒకసారి మీకు పెట్టి కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన ఫ్యామిలీలో త్వరగా చేరిపోండి అనమాట. అండ్ ఇంకా ఈ వీడియోకి లైక్ చేయలేదంటే లైక్ చేయండి. 400 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. మన హెచ్డి లోగో ఒక ఫ్రేమ్ లైటింగ్ ఫ్రేమ్ అయితే చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకు బ్యాక్ సైడ్ 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంటుంది అనమాట, ఫీమేల్ సాకెట్. దీన్ని 12 వోల్ట్ అడాప్టర్ అయితే నేను రన్ చేస్తున్నాను. అడాప్టర్ కాదు సారీ, నా దగ్గర ఎస్ఎంపిఎస్ ఉంది కదా అది. చూడండి అండ్ ఈ విధంగా అయితే మీకు సెట్ కాదనమాట. ఇప్పుడు ఫిట్ చేస్తాను. ఇక్కడ క్లాంప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనం బిగించినది అనమాట. పీవీసీ షీట్లతో అయితే అంటించాము. సపోజ్ వైర్లు కానీ సోల్డరింగ్ ఐరన్ కానీ తగిలియడం కోసం యూజ్ అవుతుందని. ఏదో ఉండేదాంతో అడ్జస్ట్ కావాలి అంతే. ఉండేటివన్నీ క్లాంపులు కావాలా అన్నీ బయట తెచ్చుకోవాలంటే కుదరదు కదా. పీవీసీ షేప్లతో చేసుకోండి, నష్టమే వస్తుంది. చూస్తున్నారు కదా లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మీరు కూడా తయారు చేసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పీవీసీ షీట్ అయితే తీసుకోండి. అండ్ మన హెచ్డి లోగో స్టిక్కర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే పెన్సిల్తో మార్క్ వేసుకోండి నీట్గా. పెన్సిల్ మార్క్ అయితే కానీ నీట్గా వేసుకోండి, ఎందుకంటే రౌండ్ అయితే మనకు స్టిక్కర్ బాగా కూర్చోవాలి కాబట్టి. అండ్ నేను మళ్ళీ వేసుకొని చూడండి మళ్ళీ కట్ చేస్తాను అనమాట. ఎక్కువ షీట్ మందం అయితే ఉంది, అందుకోసం సరిగ్గా కట్ అవ్వలేదు, కొద్దిగా టైం పట్టింది ఎక్కువ. అందుకోసమే ఫాస్ట్ కటింగ్ పెట్టాను. దీని వీడియో చాలా ఫాస్ట్ కటింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చూడండి ఫైనల్గా అయితే రౌండ్ అయితే కట్ చేశాను. ఒకసారి చూసుకున్నాం మనం మెజర్మెంట్ పెట్టుకున్న షేప్లో కరెక్ట్ కట్ అయిందా లేదా అనేది. చూడండి పర్ఫెక్ట్ కట్ అయింది అనమాట. ఇవ్వాలి దీనికోసం మన శాండ్ పేపర్ని అయితే తీసాను. ఏ వీడియోలో కానీ శాండ్ పేపర్ యూజ్ చేయకుండా ఉండలేదన్నమాట. శాండ్ పేపర్ లేకపోతే మాత్రం పని అవ్వదు, ఎందుకంటే శాండ్ పేపర్ ఉంటేనే ఫినిషింగ్ అయ్యేది నీట్గా. అండ్ చూడండి ఇప్పుడైతే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ ఒక రింగ్ అయితే తీసుకోండి, పీవీసీ రింగ్. దానికి డీసీ ఫీమేల్ సాకెట్ హోల్ అయితే వేయండి. అండ్ ఒక వైర్లు పోవడం కోసం ఒక హోల్ వేయండి. మనం ఈ లైట్ని ఎక్కడైనా కానీ అంటియాలంటే కనుక ఫ్రేమ్ ఉండాలన్నమాట. అందుకోసం నేను వెనకాల ఒక చిన్న ఫ్రేమ్ అయితే అంటిస్తున్నాను. అండ్ మనం టేప్ అయినా వేసుకోవచ్చు, డబల్ టేపు, లేదంటే స్క్రూ అయినా ఫిట్ చేసుకోవచ్చు. కొద్దిగా చూడండి నేను నీట్గా ఫేకింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే సెంటర్లో కూడా మనం కరెక్ట్ సెంటర్లో పెట్టి అదే ఫ్రేమ్ని స్టిక్కర్ మనం వేసుకునే ఫ్రేమ్ మీద ఫేకింగ్ వేసి అంటియండి అనమాట. సెంటర్లో నేను ఫేకింగ్ వేసాను నీట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి 12 వోల్ట్స్ స్ట్రిప్ అయితే తీసుకోండి. ఈ కలర్ వచ్చేసి వామ్ లైట్ అనమాట. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. వామ్ లైట్ కొద్దిగా రిచ్ లుక్ ఉంటుంది అనమాట, గోల్డ్ షైనింగ్లో. అండ్ ఇక్కడైతే నేను రౌండ్ షేప్ అది కరెక్ట్ కూర్చోలేదని కట్ చేశాను అనమాట స్ట్రిప్పులు. ఇప్పుడు మనం ఒక్కొక్క వేరు జాయిన్ చేసుకోవాలా. మనకు లైట్గా ఉన్న పాజిటివ్ వేరు నెగిటివ్ వేరు అట్లా జాయిన్ చేసుకోబడుతుంది కటింగ్ చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా ఎక్కువ టైం పట్టింది, నేను ఫాస్ట్ మోడ్ పెట్టాను. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను కట్ చేసేటోని ఈ క్లిప్పులల్లో, బట్ మీరైతే మిస్ కాకూడదని నేను ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాను అనమాట. యూట్యూబ్లో మీకు ఒక ఫ్యూచర్ ఉంది, స్పీడ్ మోషన్ కానీ స్లో మోషన్ కానీ మీరు చూడొచ్చు అనమాట. స్పీడ్ మోషన్ ఉంటే స్లో మోషన్లో చూడొచ్చు, స్లో మోషన్ ఉంటే స్పీడ్ మోషన్లో చూడొచ్చు. ఆ ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకొని మీరు చూడొచ్చు. అండ్ మీరు అప్డేట్ చేసుకోండి, దాంట్లో మన సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట. అందుకోసమే నేను కొద్దిగా స్పీడ్ మోషన్ పెట్టాను, అంటే ఎక్కువ ల్యాగ్ అవుతుంది అందుకోసం. చూడండి ఫైనల్గా అయితే అన్ని కటింగ్స్ అయితే అయిపోయాయి అనమాట. అండ్ ఇప్పుడైతే మనకు సాల్డరింగ్ చేసే చోట కోటింగ్ అయితే ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్. దాన్ని రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేస్తే మాత్రమే సాల్డరింగ్ అవుతుంది, లేదంటే సాల్డరింగ్ అయినా కూడా మనకు లైట్లు అయితే వెలగవు అనమాట. ఎందుకంటే దానిపైన ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ దీంట్లోకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయదనమాట. అందువలన ప్రాబ్లం వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. అంటే స్ట్రిప్ సాల్డరింగ్ నేను లెడ్తోనే వేస్తున్నాను, కొద్దిగా దగ్గర ఉన్న వాటికి. అండ్ దూరం ఉన్న దానికి అయితే కన్నా
వైర్లతో నేను ట్రాక్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా సింపుల్. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసింటారు, మీ అందరికి వచ్చు. అండ్ చూడండి ఫైనల్గా సింపుల్ కనెక్షన్ చెప్తాను చూడండి. దీని కింద ఉన్న స్ట్రిప్ నుంచి 12 వోల్ట్ పైన స్ట్రిప్కి జాయింట్ అయితే వెళ్ళిందనమాట. కింద నుంచి అండ్ అవతల దాంట్లోకి పోయి పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళిందనమాట. పైన 2 వైర్స్ అయితే జాయిన్ చేశాను కదా. చాలా సింపుల్ ఇవి అయితే అందరూ చేసేసారనమాట ఎవరు చూసినా. అండ్ చూడండి నేను ఇక్కడ ఇది కట్టర్ కనిపిస్తుంది కదా, ఇది మా గురువు అయితే ఇచ్చారనమాట. ఆయన పేరు నాగసురేష్. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే ఫ్యాన్ కొండి కొట్టే దాంట్లో అయితే కనిపిస్తాడు. ఒకసారి నెక్స్ట్ షార్ట్ వీడియో అయితే వస్తుంది, దాంట్లో చూడండి. అండ్ చూడండి లైట్ స్ట్రిప్ లైట్కి ఉన్న పాజిటివ్ వైరు ఫీమేల్ సాకెట్కి డీసీ సాకెట్కి అయితే సాల్వింగ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు ఫైనల్గా వచ్చేసి మీ యొక్క లోగో స్టిక్కర్ అయితే మనం అంటించేసుకోవడమే. ఇక్కడ చూడండి ఇక్కడంతా వైట్ కోటింగ్ ఉంది కదా, నేను ప్రింటింగ్ అయితే నేను మంచిగా ఇచ్చాను అనమాట వాళ్ళకు లోగో ఫోటో మాత్రం. కాకపోతే వాళ్ళ ప్రింటింగ్ మిషన్ వల్ల సరిగ్గా ఆ వైట్ కోటింగ్ అయితే పైన ఉన్న పెయింటింగ్ అయితే వెళ్తుందనమాట. చూడండి ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ స్టిక్కర్ మంచిగా తెచ్చుకొని నేను మంచిగా అతికిస్తాను అనమాట. ఇప్పుడు ఎమర్జెన్సీ వీడియో కోసమని నేను చేస్తున్నాను. చూడండి లైటింగ్ మాత్రం ఫుల్ ఎక్కువ వస్తుంది. మనం స్ట్రిప్ 4 సైడ్స్ వేసాము కదా, 3 టైమ్స్ వేసాము కదా స్టెప్ బై స్టెప్, అందుకు లైటింగ్ చాలా బాగా వస్తుంది. సో గైస్ చూసారు కదా నా హెచ్టి లోగో లైట్ ఫ్రేమ్ అయితే ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చెప్పడానికి ఏం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి నెక్స్ట్ వీక్ వరకు ఎంజాయ్ చేయండి. మధ్యలో షార్ట్స్ వస్తాయి, అవి కూడా చూసేయండి. బాయ్.